లైవ్ వీడియోకి 2000 రూపాయలు, రికార్డు క్లిప్ అయితే 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఆన్లైన్లో లైవ్ లింక్ ఓపెన్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత 4 నెలలుగా ఈ రొమాన్స్ దందా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల అదుపులో ప్రస్తుతం ఇద్దరు కూడా ఉన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఓ జంట తప్పుడు దారి పట్టేసింది. తమ లైంగిక కార్యకలాపాలను మొబైల్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఆ వీడియోల ద్వారా డబ్బులు సంపాదించాలని భావించారు. కథ మొత్తం అడ్డం తిరగడంతో పోలీసులకు చిక్కారు. డబ్బులు మనిషిని ఎంత నీచానికైనా దిగజారుస్తాయి అనటానికి ఇదిగో ఈ సంఘటన ఒక నిదర్శనం అని చెప్పాలి. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని మల్లికార్జున నగర్లో నివసించే 41 సంవత్సరాల వ్యక్తి తన భార్యతో కలిసి అతడు వృత్తిరీత్యా ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ఒక ఆశ పుట్టింది. ఆ లక్ష్యంతోనే అశ్లీల దందాకు తెరలేపాడు. ఓ మొబైల్ యాప్ ద్వారా యువతను లక్ష్యంగా చేసుకుని లైవ్ వీడియోలు చేస్తున్నాడు, రికార్డింగ్ వీడియోలు చేస్తూ ఉన్నాడు. తన భార్యతో లైవ్ వీడియో చూడాలంటే కనుక 2000 రూపాయలు ఇవ్వాల్సిందే. రికార్డ్ చేసిన ఒక చిన్న వీడియో క్లిప్ మీకు పంపించాలంటే కనుక, మా రొమాన్స్ను మీరు చూడాలి అంటే కనుక 500 రూపాయలు చెల్లించాలి. ఇది వాళ్ళ దందాకు సంబంధించిన సమాచారం. ఈ వ్యవహారం కోసం వారు అత్యాధునిక HD కెమెరాలు వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసేసరికి, ఎందుకంటే అక్కడ ఆ పోర్నోగ్రఫీ వీడియోలు చూసే వాళ్ళలో తెలుగు ప్రేక్షకులు కూడా వచ్చేసరికి వీళ్ళ విషయం మొత్తం బయటకు వచ్చింది. తర్వాత పోలీసులకు విషయం తెలిసింది. వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పోర్నోగ్రఫీ, ఈ గలీజ్ దందాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ విజయ్. అంబర్పేటలో ఈజీగా డబ్బు సంపాదించాలన్నటువంటి ఒక అత్యాశతో ఎంతకు బరి తెగించారంటే, ఇంట్లోనే ఒక రొమాన్స్ చేసేసి వీడియోలు తీసేసి వాళ్ళు ఏదైతే ముందుగా సభ్యులుగా చేరిన యాప్ ఉందో అందులో అప్లోడ్ చేయటం, డబ్బులు దండుకోవటం, ఇదొక కొత్త రకం దందాగా కనిపిస్తోంది. పోలీసుల విచారణలో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి? మళ్ళీ ఈ ఘటన ఒక రకంగా ఇది షాక్ అయ్యే ఘటన, లేదంటే సంచలనమా, నవ్వుకోవాలా, ఏం చెప్పాలో అర్థం కానటువంటి ఇన్సిడెంట్గా దీన్ని చెప్పాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దంపతులు చేసినటువంటి చేష్టలు చూస్తే నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక రోజులోనే స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఒక రోజులోనే హీరోలు హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు. కుంభమేళాలో పూసలు అమ్ముకునే అమ్మాయి ఏకంగా హీరోయిన్ అయిపోయింది. అదేవిధంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక ఇన్స్టా కావచ్చు, కొన్ని ఫేస్బుక్లు కావచ్చు, ఇలా కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సరదా సన్నివేశాలని, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మాటల్ని అక్కడ పోస్ట్ చేస్తూ ఏకంగా స్టార్లు అయిపోయినటువంటి భార్యాభర్తల్ని ఇప్పటివరకు చూస్తూ వచ్చాం.